నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు, నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుకను మస్క చీకటిలో మాయం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా మితిమీరిన వేగంతో అధికారుల కనుసన్నలలో ఇసుక రవాణా జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మట్టి కాజేసిన కొందరు అక్రమార్కులు ప్రభుత్వం మారగానే కూటమి నాయకులు చెంత చేరారు. అప్పరంగా వచ్చే ఆదాయాన్ని ఆశ చూపి ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. ఆ క్రమంలో పెనానదితో పాటు చెరువులను వదలడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో గుల్ల చేస్తుండగా దీనిపై అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆ అక్రమాల్లో వారికి వాటా అందుతుందనే ప్రచారము జోరుగా సాగుతోంది.